మేడం ఏదైనా మంచి రెసిపీ టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీ చెప్పండి. సరే, స్నాక్ ఐటమ్. ఈ రైనీ సీజన్లో ఒక మంచి స్నాక్ ఐటమ్ చెప్తాను. ఈ సీజన్లో ఆనపకాయలు ఎక్కువ కాస్తూ ఉంటాయి కదా మన దగ్గర. అసమాన ఆనపకాయ కూర, పులుసు, పచ్చడి ఏం తింటాం, మనకి చాలా చికాకు వస్తుంది కదా. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక చక్కటి రెసిపీ చెప్తాను, వినండి. మార్నింగ్ మీ దగ్గర వరిపిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోండి. కాస్త శనగపప్పు నానబెట్టుకోండి, పచ్చి శనగపప్పు. ఈ సొరకాయలు వస్తాయి కదా పొడుగ్గా, వాటిని కానీ ఆనపకాయ కానీ గుండ్రటికాయ చేయొచ్చు, పొడుగాటికాయ కూడా చేసుకోవచ్చు. దాని పైన తొక్క తీసేసి లోపల బురుకు కూడా తీసేసి దాన్ని జాగ్రత్తగా కోరేసేయండి, గ్రేటర్ తోటి కోరేయండి. ఆ కోరు వచ్చిన తర్వాత ఈ వరిపిండి పొడి పిండిలో కాస్త నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అల్లం పచ్చిమిర్చి లైట్గా మిక్సీ పట్టి వేసుకోండి, గ్రైండ్ చేసుకుని. తర్వాత కొద్దిగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కట్ చేసి వేసుకోండి, ఉప్పు. తర్వాత ఈ కోరు మనం ఏదైతే గ్రేట్ చేసి ఉంచుకున్నామో అది అంత ఒక హాఫ్ దాకా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి కొంచెం కొంచెంగా వేడి నీళ్లు వేస్తూ కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తడుపుతూ పిండి తడిపి పెట్టుకొని దాని మీద ఒక పల్చటి తడిగుడ్డ కప్పి ఉంచండి. దాని తర్వాత మీరు ఒక గంట నానిన తర్వాత మీరు ఈవినింగ్ చేసుకుంటానంటే మధ్యాహ్నం 12-1 గంటకి ఇలా చేసి ఉంచుకోండి. అప్పటికప్పుడు కూడా బాగానే ఉంటాయి. తర్వాత ఈవినింగ్ ఏం చేస్తారంటే దాన్ని రొట్టె కింద కానీ లేదా చిన్న చిన్న చెక్కల కింద కానీ తయారు చేసుకుని ఇలా జస్ట్ అద్దేసి పెనం మీద, తపేలా రొట్టె అంటారు దీన్ని, తపేలాలకు కానీ మూకుట్లో కానీ పెనం మీద కానీ ఆయిల్ వేసి వీటిని రొట్టెలా వేసి పలుచగా వేసుకుని దాన్ని అటు ఇటు ఫ్లిప్ చేసుకుని వేడివేడిగా తినేయచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నిల్వ ఉంటాయా మేడం? 1-2-3 డేస్ నిల్వ ఉంటాయి మేడం. బాగా కలుచుకుంటాం కదా, అందులో ఉల్లిపాయలు ఏం వేయం కదా, వెల్లుల్లిపాయలు, కాబట్టి టేస్టీగా ఉంటాయి, నిల్వ ఉంటాయి. కానీ కొంచెం క్రిస్పీగా ఉండవు, గట్టిగా అయిపోతాయి ఒక 2-3 డేస్. అది ఏ కన్సిస్టెన్సీలో కలపాలి మేడం? అదే కన్సిస్టెన్సీలో కలపాలి. అది జస్ట్ మనం చేతితో చూసుకుని చపాతీ పిండి చెక్కలు చేసుకుంటాం కదా, మనం చెక్క వడలు చేసుకుంటాం కదా, అలాంటి కన్సిస్టెన్సీ చాలు, మరీ పలుచగా ఉండకూడదు. అద్దితే రావాలి, పెనం మీద అంటుకుపోకుండా ఉండాలి. వరి పిండిలో మనం జస్ట్ ఆనపకాయ కూర మాత్రమే వేస్తాం, అల్లం పచ్చిమిరపకాయ, నానబెట్టిన పెసరపప్పు, ఎదురు కొత్తిమీర, కరివేపాకు, నచ్చితే కాస్త జీలకర్ర. హెల్దీ స్నాక్, ఇది హెల్దీ స్నాక్. ఆనపకాయలు కూడా వేస్ట్ అవ్వు, అస్తమానం ఇలాంటి సీజన్లో ఆనపకాయ కూర తినమంటే పిల్లలు మొహాలు ఇలా పెడతారు కదా, సో దాని కాబట్టి మీకు ఈజీగా అయిపోయిన పిల్లలు వచ్చేలోపు రెడీ చేసుకుంటారు, వచ్చేసరికి వేసి పెట్టారు. ఎలా ఉందో చేసి మీరు మీ కమెంట్స్ పెట్టండి మాకు, మా ఛానల్కి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.